ఆవుకు అలవాటు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది మా ఇంట్లో పుట్టిన దూడండి. మా ఆవు తెచ్చిన తర్వాత కరెక్ట్గా 6 నెలల తర్వాత ఈ దూడను పెట్టింది. ఇది ఇప్పుడు సంవత్సరం 3 నెలల దూడ, కానీ చాలా పెద్దగా ఉంది. ఈ దూడనైతే నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి పంపిస్తున్నా అండి. ఎందుకు అంటే ఇక్కడ దూడని వదిలేస్తే అక్కడికి వెళ్ళి బయట అందరినీ పొడవడం అట్లా చేస్తుంది. ఇంకా అందరూ ఒకటే గొడవ చేస్తున్నారు. అయినా ఇక్కడ కొంచెం మేత కూడా తక్కువ ఉంటుంది కదా. అక్కడ మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే వ్యవసాయం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు మొక్కజొన్న, వరి అట్లా వేస్తారు. అందులో వాళ్ళకు చాలా అక్కడ ఆవులు ఉన్నాయండి. చూసారు కదా, ఇక్కడే మా మామయ్య వాళ్ళ ఇల్లు. ఇక్కడికైతే తీసుకొచ్చినాం. వీళ్ళకి కూడా ఇక్కడ ఆవులు ఉన్నాయి. ఇంకా ఆవులను తోలుకుపోయి అడవిలో మేపుకొని వస్తారు. అందుకనే మా దూడనైతే తీసుకొచ్చి ఇక్కడైతే వదిలేశానండి. ఇక్కడైతే వీళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. మనం ఎవరికి ఇచ్చినా ఇంకా వాళ్ళు దాన్ని ఏం చేస్తారో ఏంటో అని, ఎవరికైనా అమ్మినా కూడా వాళ్ళు మళ్ళీ దాన్ని ఏమైనా చేస్తారేమో అనేసి ఇంకా నాకు ఎవరికి అమ్మబుద్ధి కాలేదు. అందుకనే మా వాళ్ళకి ఆవులతో పాటు ఇక్కడ ఉంటుందని తీసుకొచ్చి ఇక్కడైతే వదిలేసిన. కానీ నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఇంట్లో పుట్టి పెరిగిన దూడని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్తుంటే, ఇంకా నేను వెళ్తుంటే ఆ దూడ అయితే నా వైపే చూస్తుంది. ఈశ్వర వెళ్తున్నా అంటే ఇంకా నా మొహంకి వెళ్ళే చూస్తుందండి. నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంట్లో ఏదైనా పెంచుకొని మమకారం పెంచుకుంటే వదిలేసి వస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా. ఈరోజైతే నాకు అట్లాగే అనిపించింది. కానీ ఇక్కడ ఉంటే మాత్రం అది కొంచెం గడ్డి తిని బాగుంటుంది అనే దాని మంచి కోసమే తీసుకొచ్చి ఇక్కడైతే వదిలేశానండి. ఇంకా లాస్ట్ ఇంకా నేను ఆటో ఎక్కుతుంటే ఎలా చూస్తుందో చూడండి. చూస్తున్నావా? వదిలిపెట్టిపోతున్నాను చూస్తుందిరా. దానికి అర్థమైంది వదిలిపెట్టిపోతున్నావు అని. మంచిగుండు మమ్మ కదా, మంచిగుండు.